నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండ కేంద్రంలో 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి. గుడ్ మార్నింగ్ తరంగిణి. ఇక నల్గొండలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ సంబంధించి 3వ రౌండ్ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా కూడా ఎక్కువగా చెల్లని ఓట్లు వస్తుండడంతో కూడా కొంతమంది ఏజెంట్లు ఆందోళనకరంగా కూడా ఇటు ఆ ఓట్లు చెల్తాయంటూ కూడా వాదన దిగిన పరిస్థితుండడంతో కూడా ఆలస్యంగా మందపొడిగా కూడా పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దాదాపు 14,672 ఓట్ల ఆధిక్యంలో 2వ రౌండ్ పూర్తయితున్నారు. మొత్తంగా 3 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి బీజేపీ అభ్యర్థికి దాదాపు 24,236 ఓట్లు వచ్చాయి. అయితే అదేవిధంగా భారత అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు ఇప్పటి వరకు 2వ రౌండ్ పూర్తయ్యే వరకు కూడా పోలైనట్టుగా కూడా అధికారులు అయితే ప్రకటించారు. తీన్మార్ మల్లన్న మొత్తం 70,785 ఓట్లు 2 రౌండ్లు పూర్తయ్యే సమయానికి వచ్చినట్టుగా కూడా చెప్పారు. 4వ అభ్యర్థి ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ 4వ వారీగా 20,000 ఓట్లకు పైగా ఇప్పటికే సాధించిన వారిలో ఉన్నారు. అయితే అభ్యర్థులకు పోటీగా కూడా చెల్లని ఓట్లు దాదాపు 15,000 ఓట్ల వరకు కూడా నమోదైన అధికారులు అయితే ఇప్పటికే ధృవీకరించిన నేపథ్యంలోనే గత ఎమ్మెల్సీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఇంకా చెల్లని ఓట్లు ఎక్కువగా ఉంటాయని అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలోనే మందపొడిగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. నల్గొండలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లో ఉన్నటువంటి 4 హాల్లో కూడా 96 టేబుల్స్ ద్వారా నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ మందపొడిగా కొనసాగుతుంది. 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ కూడా కంటిన్యూ 3 షిఫ్ట్ల ద్వారా సిబ్బంది అంతా విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ రోజు సాయంత్రం వరకు మొదటి ప్రాధాన్య ఓట్లకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఎవరికైతే ఎక్కువ వస్తే కనుక వారిని గెలిచిన అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. లేదంటే కనుక 2వ ప్రాధాన్యత ఓటుకు వెళ్తే కనుక రేపటి వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉండడంతో కూడా ఇక అధికారులంతా దానికి సంబంధించి కూడా ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.